ఇవాళ మీరు బన్ను రొట్టె పట్టుకొని మీరు రాజకీయాలు చేసుకునేటోళ్ళు మీరు బతుకు మీరు మనుషులా మీరు. రామచంద్రరావు అనేటోడు ఇవాళ బీజేపీకి బండి సంజయ్ కొడుకు సంబంధం లేదన్నారు. బీజేపీ ఇది పార్టీ ఇష్యూ కాదన్నారు. మరి పార్టీ ఇష్యూ కాదన్నప్పుడు మరి ఇంకా మీరు పార్టీలో ఎందుకు పెట్టుకున్నావు? మరి బండి సంజయ్ ఎందుకు మంత్రి పదవులకి వెళ్ళి తీయలేకపోతారు? అందరు కూడా బండి సంజయ్ కొడుకు ఈ విధంగా చేస్తావు, ఇలా చప్పలు కొట్టిన వాళ్ళు. నువ్వు ఎందుకు మంత్రి పదవి రాజీనామా చేయలే మిస్టర్ బండి సంజయ్? రేవంత్ రెడ్డి కాపాడుతుండు. ఇలా రేవంత్ రెడ్డి బండి సంజయ్ ని కాపాడుతుండు బీజేపీలో మంత్రి పదవి పోకుండా. ఏంటి జడ్సన్ గారు, ఈ ఖమ్మం బాలిక అంశానికి సంబంధించి సంచలనంగా మారింది. రకరకాల వాదనలు వినిపిస్తా ఉన్నాయి. మీరు ఏం స్పందించదలుచుకున్నారు? ప్రజెంట్ మీరు ఉన్నది నిమ్స్ హాస్పిటల్లోనే ఉన్నారు. వెనకన ఒక ఒక నా చిన్నతనంలో పాలిటెక్నిక్ ఉన్నప్పుడు ఒక స్టాంజా గుర్తుకొచ్చేది. ఏంటంటే మానవత్వమే మంట గలిసిన మమతలకు అర్థం లేకపోయినా వేదఘోషియగ తాళి చేసిన ప్రమాణాలు పరిహాసమయ్యనా అని ఒక అమ్మాయి గురించి ఒక ఒక పాట ఉండేది ఆ రోజులలో. ఈరోజు ఆ మానవత్వం నిజం కనబడకుండా పోతుందని అనిపిస్తుంది. బ్రదర్, ఇవాళ 6వ తారీఖు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక పాప పైన, ఒక 12 ఏళ్ల పాప పైన చెరువుల కోసం వాళ్ళ తాతగారింటికి వస్తే 12 ఏళ్ల పాప పైన వస్తే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఒక మానవ మృగం గౌస్ అనేటోడు ఆమెను ఏ విధంగా చేసిండు అంతా మనం చూసినాం. 10వ తారీఖు వరకు ఇది వెలుగులో రాలే. అంటే 10వ తారీఖు వరకు మనకు ఎవరికి తెలియదు ఇక్కడ. అర్థమైందా? 10వ తారీఖు వెలుగులోకి వచ్చిన తర్వాత అది మన న్యూస్ కూడా రాలే, అంటే ప్రపంచానికి తెలపలే. ఈ లోపు 11వ తారీఖు ఆ ఇన్సిడెంట్ మొత్తం వెలుగులోకి వచ్చింది. అక్కడ 24 అవర్స్ లోపు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిండు ఆయనను. ఒకసారి నేను సిఐ గారితో నిన్న ఫోన్లో మాట్లాడాను. అంటే నేనేం ఖాళీగా ఏం లేము, మేము సిఐ గారితో మాట్లాడి అసలు ఏం చేసిండ్రు, అక్కడ ఏమన్నా తక్కువ అయితే మనం మాట్లాడు. ఒకసారి సిఐ గారు ఏం మాట్లాడారు వినిపించిన తర్వాత నేను తక్కిన దానిపైన మాట్లాడు. ఈ మైనర్ బాలిక కేసులో మరి ఆయన గురించి మాట్లాడలేదు. అయితే సరైన సెక్షన్లు పెట్టలేదు అని సోషల్ మీడియా నడుస్తుందా? అంటే ఎవరు మాట్లాడతారు దాని గురించి అని సోషల్ మీడియా ఓకేనా? ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఇంకేమన్నా పెట్టే సెక్షన్లు ఉంటే మేము పెట్టాలి అని అన్నాడు. ఇక్కడ ఇక్కడ నా బాధ ఏంటంటే ఈ రాష్ట్ర బీజేపీని చూస్తే నా బాధ అనిపిస్తుంది, అలా చూస్తే సిగ్గు అనిపిస్తుంది వాళ్ళకు. ఇక్కడ మనము బండి సంజయ్ ఇష్యూ అంటే మీరు బండి సంజయ్ అప్పుడు నోర్లు తెరిచిండ్రు, బండి సంజయ్ అప్పుడు డీజీపీ ఇంటికి ఆడిపోయినారు, బండి సంజయ్ కొడుకులు అయినప్పుడు మీరు ఎవరి సీఎం ఇంటికి ఆడిపోయినారు, మీరు గొడవ చేసిండ్రు, ఇక్కడ రౌండ్ టేబుల్ పెట్టిన, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి మీరు అంటా ఉండరు. ఇవాళ ఒక మామూలు ఒక వాచ్మ్యాన్ వాళ్ళ మనవరాలు బండి సంజయ్ కొడుకు ఒకడేనా? గౌస్ అనేటోడు గతంలో బీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేసిండు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వాడు కాంగ్రెస్లో చేరిండంట. ఆ స్థానిక కార్పొరేటర్ ఒకడు పట్టుకొని కొన్ని సెక్షన్లు, అంటే నాకు తెలిసిన తర్వాత నేను సీఏకి ఫోన్ చేసిన మీరు ఇచ్చిన వారు అయితే పట్టుకొని ఆ సెక్షన్లు తగ్గించే ప్రయత్నం చేసినట. సీఏ గారు ఇంట్లో అసలు సవాలే లేదు, ఇది ఒక బాలికను చూసిండ్రు, పైనకెళ్ళి ఎత్తేసిండ్రు, కాలు చేతులు ఇరిగినాయి కాబట్టి సవాలే లేదు, ఇంట్లో ఎవరు చెప్పినా వినేదే లేదని చెప్పిండు. తర్వాత పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఫోన్లో మాట్లాడిండు. తుమ్మల నాగేశ్వరరావు ఇదే నిమ్స్ హాస్పిటల్కి వచ్చిండు, పరామర్శించి పోయిండు. ఇప్పుడు ప్రభుత్వం ఇంట్లో ఇది ఇక్కడ జరిగింది. ఇక్కడ మరి మనం బండి సంజయ్ కేసులో చూద్దాం. బండి సంజయ్ చేతుల బాధితురాలు ఉన్నదో బాధితురాలు తరపున ఎవరు నిలవాలే? బాధిత తరపున ఏ పొన్నం ప్రభాకర్ పోయి పరామర్శించలే, లేకుంటే ఎవరైనా కాంగ్రెస్ ఎంపీలు పోయి పరామర్శించలే, కాంగ్రెస్ మంత్రులు పరామర్శించలే. ఆ అమ్మాయిని ఒంటరిగా చేసిండ్రు. ఒంటరిగా చేసి ఈరోజు బీజేపీలో మాట్లాడే వీర వనితలందరూ కూడా ఈరోజు ఒంటి కాల మీద ఆమె మీద లేచిండ్రు. 2 చేతులు కొట్టుకుంటేనే సప్పట్లు వస్తాయని చెప్పి మరి వాళ్ళు అవమానపరిచిండ్రు ఒక అమ్మాయిని. ఈ విధంగా వాళ్ళు బయటికి రాలేని పరిస్థితులలో అసలు ఇక బీజేపీ వాళ్ళు రోడ్లపైకి వచ్చి జనాల ముఖాలు చూపలేని పరిస్థితులలో వాళ్ళు వచ్చిండ్రు. అదే వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి ఈరోజు వాళ్ళు మళ్ళీ పవన్ కళ్యాణ్ రంగంలో దింపిండ్రు. ఇక్కడ ఏదో కేసు అని దింపి డైవర్షన్ చేసి వాళ్ళ కొడుకు బెయిల్ అప్లై చేయించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ జనంలో పడి తిరుగుతా ఉన్నాడు. ఇంకా డైవర్షన్ చేయడానికి మీనాక్షి నటరాజన్ కూడా ఎంటర్ చేసి ఆమె బండి సంజయ్ తీసుకుపోయి అక్కడ ఇచ్చింది. అంటే వ్యవస్థలు కాంగ్రెస్ పార్టీ బండి సంజయ్ కొడుకును కాపాడానికి, బండి సంజయ్ని హీరో చేయడానికి వ్యవస్థలన్నీ ఆయనకు మద్దతు తెలిపింది. మేము ఒక అభాగిరాల తర నిలబడ్డాం అబ్బా. మేము ఎవరి తరపు నిలబడ్డాం? నేను కానీ, పృథ్వీ కానీ, రఘు కానీ, మా చెల్లె కానీ, మేము మన అంతా ఎవరితో నిలబడ్డాం? ఒక అమ్మాయిని టార్గెట్ చేసి వాళ్ళు ఎంబడి పడ్డారని ఆమె మీద ఉల్టా కేసులు, ఆమెనే దోపిడీకి గురైంది, ఆమె మీద కరీంనగర్లో ఎఫ్ఐఆర్ చేసి ఎక్స్ట్రాషన్ చేస్తుండ్రని, ఆమెనే మందు తాగుతుంది.
తాగుతుందని ఎన్నెన్నో అబద్ధాలు వేసిండ్రు. ఈ రోజు ఆయన ఎప్పుడైతే ఇవన్నీ తలొగ్గిన తర్వాత పోలీసులు ఏమో రేవంత్ రెడ్డి ఏమో మేము అరెస్ట్ చేసినామంటారు, బండి సంజయ్ ఏమో మేము తీసుకుపోయి సరెండర్ అయినామన్నారు. ఇలా ఏది కరెక్టో ఏది రాంగో ఇయాటి వరకు ఎవరు ఖండించలే. ఆయన తప్పు చెప్పిన నేనన్నాడు, ఈయన తప్పు చెప్పిన ఆయన అన్నాడు. కాబట్టి మేము ఒక ప్రత్యేకమైన పరిస్థితులలో అభాగ్యరాయలు ఒకనైనప్పుడు మేము నిలబడ్డాం. ఈ రోజు అమ్మాయికి ప్రభుత్వం మద్దతుగా ఉన్నది. ఎందుకంటే వాడు అటాక్ చేసినోడు ఒక మంత్రి కొడుకు కాదు, లేకుంటే సీఎం కొడుకు కాదు, చీఫ్ మినిస్టర్ కొడుకు కాదు. అర్థమైందా? వాడు ఒక బుడ్డ కార్యకర్త. అర్థమైందా? కాబట్టి వాడిని ఈ రోజు వాని మీద వానికి యాంటీగా అందరు లేచిండ్రు. వాని 101% అసోంటోని ఏదైతే మరి ఢిల్లీలో జరిగినటువంటి ఆ కేసులో ఉరిదీసిండ్రో కేసులో ఆ విధంగా వీన్ని కఠినంగా శిక్షించాలి. ఈరోజు పోలీసులు ఏ సెక్షన్ ఇంకా మీకు ఏమైనా సెక్షన్ తక్కువైతే అనిపిస్తే అంటే ఆ సెక్షన్ ఇచ్చేయాలి. ఇప్పుడు ప్రభుత్వం పనిచేసినప్పుడు, ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు, పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు మా పని ఏముంటది? నా డ్యూటీ ఏముంటది అక్కడ? నా డ్యూటీ ఇప్పుడు అందులో పోయి ఏం అందులో ఏం లేకున్నా వాళ్ళు అరెస్ట్ చేసి 2 సెక్షన్లు పెట్టాను, సెక్షన్లు పెట్టిర్రు. ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వం మందులు ఇవ్వలేదు. మందుల గురించి నేను హరీష్ రావు మాట్లాడిండు. మాట్లాడిన తర్వాత వాళ్ళు మందులు అరేంజ్ చేసిండు. ఇప్పుడు నాకున్న పని ఏంది ఇక్కడ? ఇంకోటి, ఒక అమ్మాయిని మాటికి మా వస్తుంటోళ్ళు లేడీస్ పోయి అక్కడ సంధ్యాక వాళ్ళందరూ పోయినరు. వాళ్ళు పోయి చూడొచ్చు, మా సొంటోళ్ళు పోయి చూసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు ఒక మానవ మృగం చేతుల ఆ పాప ఇదైపోయింది కాబట్టి ఇది కాదు. ఆమె రివైవ్ అయ్యేంత వరకు మనము వాళ్ళకు స్వేచ్ఛనియాలి. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మరి ఈరోజు బీజేపీలో ఉన్న మహిళా కార్యకర్తలందరూ మీరు వచ్చి పరామర్శించారా? పోనీ రామచంద్ర రెడ్డి వచ్చిన మీ 8 మంది అదే మేము ఇప్పుడు నోట్ పైన మేము ఏడున్నాము బ్రదర్. నేను ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే సీఎం ఇంటికి పోయి మాట్లాడినా. అర్థమైందా? నేను ఒక అమ్మాయికి అధ్యాయం జరిగితే డీజీపీ ఆఫీస్ పోయి ప్రశ్నించిన. మేము ఈ భారతదేశంలో మమ్మల్ని ఒక భగవంతునికి తల్లిదండ్రుల తప్ప మమ్మల్ని భయపడిస్తాడు ఎవరు లేడు. మేము ఎవరికి భయపడం కూడా. ఇది నేను బాధాప్తా చెప్తున్నా. నేను ఒకసారి మీరు గత ప్రభుత్వం 2 కుమ్మక్కైతే మీ బీజేపీ ఆఫీస్కి వచ్చి మీ బండి సంజయ్ ఏలైతే చూపేసి నన్ను చూసి ఫరారైపోయింది ఆ రోజు బండి సంజయ్. అర్థమైందా? మీ బతుకులు అవి. ఈ రోజు మీరు దొంగలు. మీరు ఒక అమ్మాయిని ఈరోజు జైలు ఎన్నుకున్నారు. మరి బండి సంజయ్ కొడుకు ఆయన స్వామి వివేకానందనా? ఆయన దేనికోసం ఉన్నాడు చెప్పండి? మహిళా మండరాలు మనందరూ నేను ఓపెన్ డిబేట్ కు రెడీ. ఈ కేసు మేము ఎందుకు రాలేదు, ఆ కేసులు ఎందుకు కొట్టాము అనే దానిపైన మేము ఓపెన్ డిబేట్ కు రెడీ. ఈ రోజు మీరు గెలికి దండించుకుంటుండ్రు. అర్థమైందా? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ సబ్జెక్ట్ లో మీరు బయటికి రాలే. ఎవరైనా సరే నేను ఇవాళ చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా కానీ వాడు కాంగ్రెస్ లో చేరిన అయినా కానీ పొంగిలేటి వచ్చిండు. అర్థమైందా? నమస్తే. పొంగిలేటి వచ్చిండు. మన ఎవరు తుమ్మల నాగేశ్వరరావు వచ్చిండు. పరామర్శించడానికి అందరు వచ్చారు. మరి మీ గాడి కొడుకు మీరు ఎటుపోయినారు? మరి మీరు రామచంద్రరావు అనేటి ఎటుపోయిండు? వేరే రామచంద్రరావు అనేటోడు ఇవాళ బీజేపీకి బండి సంజయ్ కొడుకు సంబంధం లేదన్నారు. ఇది పార్టీ ఇష్యూ కాదన్నారు. మరి పార్టీ ఇష్యూ కాదన్నప్పుడు మరి ఇంకా మీరు పార్టీలో ఎందుకు పెట్టుకున్నావు? మరి కండువ వేసుకొని తిరిగింది కదా, ఇంకెందుకు పెట్టుకున్నారు? బండి సంజయ్ ఎందుకు మంత్రి పదవులకి వెళ్ళి తీయలేకపోతున్నారు? క్యాబినెట్లకి వెళ్ళి ఎందుకు తీయకపోతుండ్రు? ఇవాళ అమ్మాయి పైన అత్యాచారం చేసిన వాళ్ళందరినీ చుట్టూ కూర్చోబెట్టి బ్రహ్మాండంగా అత్యాచారం చేసిన అమ్మాయిని 2 చేతులు కొట్టుకొని చప్పలు కొడతాయని చెప్పేసి ఇప్పుడు మా మీద సోషల్ మీడియా ట్రోలింగ్ చేసిన వాళ్ళు అంట అందరు కూడా బండి సంజయ్ కొడుకు ఈ విధంగా అత్యాచారం చేస్తాం. ఇలా చప్పలు కొట్టిన వాళ్ళు ఎవరు? మా మీద ట్రోలింగ్ చేసిన వాళ్ళు, చప్పలు కొట్టిన వాళ్ళు, సూపర్ పర్ఫార్మెన్స్ చప్పలు కొట్టిన వాళ్ళు 10 రోజులు మీరు తప్పించారు మిస్టర్. 10 రోజులు తప్పించి రామచంద్రరావు ఏమన్నా ఎందుకు మంటలు ఇవాళ దాకా అమ్మాయిని వెళ్ళి పరామర్శించిన బీజేపీ వాళ్ళు. 8 మంది ఎంపీలు ఉన్నారు. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తున్నా, 8 మంది ఎంపీలు ఇక్కడ రావాలి, మీరు పరామర్శించాలి. 8 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ రావాలి, పరామర్శించాలి. రామచంద్రరావు అనేటువంటి ఇక్కడ రావాలి, పరామర్శించాలి. మీ ఎమ్మెల్సీలు ఇక్కడ రావాలి, పరామర్శించాలి. ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగిన మీరు అక్కడ కనవాలాలి. ఈ రోజు అంబేద్కర్ ఎవరంటే మీరే, బీజేపీ నాయకులే. మీ నాయకులు మీరు చేసిన రాష్ట్రంలో ఎవరు చేయలేదు. ఈరోజు చట్టం ఎప్పుడు తన పని తాను చేయదో, చట్టం ఎప్పుడు కన్ను మూసుకొని కూర్చుంటారో అప్పుడు మా సొంటలో వస్తాం. ఎవరు చేసినా వస్తాం, ఎంత పెద్దోడు చేసి వస్తాం. నువ్వు హోం మంత్రి ఉంటావు, ముఖ్యమంత్రి మద్దతు ఉంటాడు, ముఖ్యమంత్రి గారి కొడుకుని దాచిపెట్టుకుంటారు. 10 రోజుల దాకా ఈ రాష్ట్రంలో పోలీసులు వాడిని అరెస్ట్ చేయకుండా దాచిపెట్టే ప్రయత్నం చేసారు. అర్థమైందా? అప్పుడు మేము రంగంలో దిగినాం. 10 రోజులు తప్పించలేదా మీరు? 10 రోజులు మీ ఇళ్ళలో పెట్టుకోలేదా? ఆ పోరాడు ఒక స్కెచ్ చేసి ఒక రంగంలో దింపి ఆ పిల్లని ఒక పథకం ప్రకారం ఇచ్చేసి వాళ్ళందరి మీద కూడా ఎంత ట్రోలింగ్ చేసిండు. మీరు మనుషుల మీద బతుకుతున్నారు. ఆచితూచి కాదు, మాకు సంబంధం లేదని. అమ్మాయి మీద ట్రోలింగ్ చేయలేదా? అమ్మాయి డ్రగ్స్ ఉంటది, అమ్మాయి మంద అవుతుంది, అమ్మాయిని పిల్లగాడు పంచోడు బుద్ధిమంతుడు కాబట్టి వీనే అమ్మాయి ట్రాప్ చేసినట్టు, బ్లాక్ మెయిల్ చేసినట్టు మరి కరీంనగర్ లో కేసు పెట్టలేదా? ఎఫ్ఐఆర్ కాలేదా?
ఫస్ట్ కేసు అమ్మాయి మీద అయిందా లేకుంటే అబ్బాయి మీద అయిందా? అమ్మాయి మీద ఫస్ట్ ఎఫ్ఐఆర్ అయింది. అయిన తర్వాత ఎప్పుడైతే మీ పౌర సమాజం అంతా స్పందించిందో, పౌర సమాజం ఎప్పుడైతే మాట్లాడిందో అప్పుడు మేము గొంతెక్కినాం. ఈ రాష్ట్రంలో ఇంకోటి చెప్తున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రంలో ఒక 12 సంవత్సరాల బాలికకి ఈ రోజు నువ్వు రక్షణ కల్పించలేకపోతున్నావు. ఈ రోజు 12 బాలికకి ఈ రోజు స్వేచ్ఛ లేదు రాష్ట్రంలో. ఇక లా అండ్ ఆర్డర్ పూర్తిగా నశించింది. లా అండ్ ఆర్డర్ స్కూల్లో పోయేటోళ్ళు, ఇంట్లో పోయేటోళ్ళు, వాళ్ళ కాలేజీలో పోయేటోళ్ళకి ఈ రోజు మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కొన్ని వందల సంఘటనలు ఈ రోజు జరిగినాయి. ఇంకా నువ్వు ఎందుకు హోంమంత్రి దగ్గర పెట్టుకున్నావు? ఇంకా దేనికోసం నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి? ఒక 12 సంవత్సరాల మహిళ బాలికకు నువ్వు రక్షణ కల్పించలేకపోయినప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటేంది లేకుంటేంది? ఒక 12 సంవత్సరాల బాలికకు నువ్వు రక్షణ ఇయ్యలేకుంటే మిస్టర్ హోం సహాయ మంత్రి మిస్టర్ బండి సంజయ్ నీకు హోంమంత్రి ఇంకా ఏ విధంగా పెట్టుకుంటావు? ఒక బాలికను నీ కొడుకు నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయినావు. నీ కొడుకు ఒక అమ్మాయి మీద బలవంతం చేస్తాడు. ఇవాళ దాకా నువ్వు ఎందుకు మంత్రి పదవి రాజీనామా చేయలేదు మిస్టర్ బండి సంజయ్? ఇవాళ వాడిని ఎందుకు ఇంకా పార్టీకి తొలగించాలి మిస్టర్ రామచంద్రరావు? మీరు సప్పళ్ళు కొడతారా? బండి సంజయ్ కొడుకు బ్రహ్మాండంగా చేసిండు. బండి సంజయ్ నువ్వు బ్రహ్మాండమైన కార్యక్రమం చేసినావు. ఇవాళ నువ్వు ఎన్ని లంగ పనులు చేసినా, ఎన్ని లుచ్చ పనులు చేసినా ఇవాళ మేము తీయం మేము అని చెప్పుకుంటా ఉంటారు. అర్థమైందా? ఇవాళ రామచంద్రరావుని నేను సవాల్ విసురుతున్నా. నేను నీతో బహిరంగ చర్చకు సవాల్. బండి సంజయ్ కొడుకు మీద, ఇక్కడ ఉన్న 12 అమ్మాయిల మీద, దానిపైన ఏ విధంగా జరిగింది, దీని మీద ఏది జరిగింది? ఇప్పటిదాకా మీ బీజేపీ వాళ్ళు ఎన్ని ప్రచారాలు చేశారు, ఎంతమందిని శిక్షించారు, ఎన్ని కార్యక్రమాలు చేశారు? ఇవాళ మీరు బన్ను రొట్టె పట్టుకొని మీరు రాజకీయాలు చేసుకునే తోళ్ళు మీదో బతుకు, మీరు మనుషులా? మీరు బతుకు, మీరు మనుషులా? కాబట్టి ఈరోజు చిన్నపిల్లలతోని మైనర్ బాలికతో రాజకీయాలు చేస్తారు బంద్ చేసి, చిల్లరేషాలు బంద్ చేయండి. అర్థమైందా? మీరు చిల్లరేషాలు చేస్తారు బంద్ చేయండి. ఈరోజు బ్రదర్ చిల్లర వాళ్ళ గురించి నాకు పేర్లు ఎత్తకండి. నేను వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడా. చిల్లర వాళ్ళ గురించి నేను ఎవరు మాట్లాడే? బండి సంజయ్ గురించి మాట్లాడారు, రామచంద్ర గురించి మాట్లాడితే, ఎంపీల గురించి మాట్లాడితే, కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఈ చిల్లర పకీర్ దానిల గురించి నా గురించి మాట్లాడదు. ఆ వేస్ట్ వాళ్ళను హీరోయిన్ చేయదలుచుకోవాలి. చిల్లర కేసులు, చిన్న పిల్లలు పెట్టుకొని మమ్మల్ని పెట్టుకొని మేము ఇది చేస్తే ఇవాళ మేము ఎక్కడ మేము గుండెలు మేము ఇవాళ మీకన్నా రక్షణ ఉన్నది, మాకు రక్షణ లేదు, ఏం లేదు. అర్థమైందా? రక్షణ లేకుండా మేము పని చేస్తున్నాం. మాకు ఎక్కడ రక్షణ ఉన్నది చెప్పండి? ఎవరితో రక్షణ ఉన్నది మాకు? ఎక్కడికి వెళ్ళి ఎవడొస్తే ఏం చేస్తారో తెలియదు. ఆ విధంగా మేము ఈ రోజు పనిచేస్తున్నాం. మీరు ఎక్కడ ఉన్నారు? మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? మీరు ఎక్కడ? మీ కమిట్మెంట్ ఎక్కడ? మీ అకౌంటబిలిటీ ఎక్కడ? ఇవాళ నేను ఒకటే సవాల్ విసురుతున్నా. ఇవాళ బీజేపీకి బండి సంజయ్ ని రాజీనామా చేపించే దమ్ము లేదా? బండి సంజయ్ ని ఇంకా బీజేపీకి వెళ్ళి ఎందుకు తొలగిస్తలేరు? ఇవాళ ఈ డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ అంటే ఈ రాష్ట్రంలో మీరు దింపినరా లేదా? దీనికి మీరు జవాబు చెప్తారా? చెప్పే దమ్ము నీకుందా రామచంద్రరావు? చెప్పే దమ్ము నీకుందా కిషన్ రెడ్డి? ఇవాళ రేవంత్ రెడ్డి అంటోడు బండి సంజయ్ గురించి మాట్లాడు, కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తాడు. ఎందుకు? బండి సంజయ్ని హీరో చేయాలి. బండి సంజయ్ మీనాక్షి నటరాజు ఎగరగొట్టడానికి ఆ పేపర్ తెచ్చి మంత్రి పదవి పోకుండా, ఆ పేపర్ ఈయననే ఇచ్చి మంత్రి పదవి పోకుండా కాపాడుకో అని ఆమె మీద కేసు ఉన్న పత్రం రేవంత్ రెడ్డి ఆమెకి ఇచ్చి అక్కడ ఇప్పించి ఆయన పదవి కాపాడుకునే ప్రయత్నం చేస్తుండు. రేవంత్ రెడ్డి కాపాడుతుండు. ఇవాళ రేవంత్ రెడ్డి బండి సంజయ్ని కాపాడుతుండు బీజేపీలో మంత్రి పదవి పోకుండా. ఈ రోజు అలయన్స్ రేవంత్ రెడ్డి బీజేపీతో అలయన్స్ లో ఉన్నాడు. ఇదంతా ఈ అమ్మాయి కేసు డైవర్ట్ చేయడానికి. అర్థమైందా? కాబట్టి ఇవి జరుగుతున్న వాస్తవాలు. దయచేసి నేను చెప్తున్నా, పిల్లల ప్రాణాలతోని, పిల్లల మానాలతో రాజకీయం దమ్ముంటే నాతో చేయి మిస్టర్ రామచంద్రరావు. నీ దగ్గర ఉన్న లంపెన్ గ్యాంగ్ వదిలి రాజకీయాలు చేయకు. నాతో చేయి, నేను ఉంటాను, ఒంటరిగా వస్తాను నీ దగ్గరికి. నీ బీజేపీ ఆఫీస్కి రావన్నా, నీ ఆర్ఎస్ఎస్ ఆఫీస్కి రావన్నా, నీ ఇంటికి రావన్నా, నేను ఒక్కని చాలు. నీకు మంది అవసరంలే. అర్థమైందా? మీకు పందులు గుంపు లెక్క వస్తాయని వెనక సామెత ఉన్నది. మాకు అవసరం లే గుంపు, నీకు గుంపు అవసరం, నీకు ట్రోలింగ్ లో గుంపు అవసరం, మాకు అవసరంలే. బండబూతులు తిట్టిపిస్తారా మాట్లాడితే? బండబూతులు, అమ్మలను, అక్కలను, చెల్లెలను. ఇది నీ కల్చర్ మిస్టర్ రామచంద్రరావు. నీ కంట్రోల్ ఉంటే వాళ్ళని కంట్రోల్ చేయి. ఇలా వాళ్ళ బతికేంది? అమ్మలను, అక్కలను, చెల్లెళ్లను, వాళ్ళను బూతులు తిట్టిపిస్తారా? ఇదా మీ కల్చర్? ఇదా మీ సంస్కృతి? ఇదా భారత్ మాతాకి జై అని చెప్పి ఈరోజు మహిళలను తిడతా ఉంటారు. మీరు మహిళలను అవమానపరుస్తూ ఉంటారు, మళ్ళీ జై భారత్ మాతాకి జై అంటారు. మహిళలను చేస్తే మీరు వాళ్ళ సపోర్ట్ చేస్తారు, మళ్ళీ జై భారత్ మాతాకి జై అంటారు. చిన్న అమ్మాయి మీద ప్రచారం చేస్తే దాన్ని రాజకీయంగా వాడుకోనికి మళ్ళీ భారత్ మాతాకి జై అంటారు. అంటే ఈ రోజు భారత మాతను అవమానిస్తున్నది ఎవరు? బీజేపీ వాళ్ళే అవమానిస్తారు. ఈ రోజు వీళ్ళు పెద్ద తురుముకాన్లు. వీళ్ళు దేవుళ్ళని కాపాడుతారు, దేవతలను కాపాడుతారు. వీనికే దిక్కు లేదు అక్కడ, వీని క్యారెక్టర్ లేదు. కాబట్టి రామచంద్రరావు గారు మీరు కంట్రోల్ చేస్తే చేయండి.
లేకుంటే మీ 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 చరిత్ర జీవితంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం మీరు అనుకుంటారు దేని కూడా మీరు పోలరైజేషన్ మీద బతుకుతారు. మీరు ఎన్ని పోలరైజేషన్ చేసినా తెలంగాణ మీ పప్పులు ఉడకాయి, గుర్తుపెట్టుకొని పప్పులు ఉడకాయి. ఏమైనా ఈవీఎం స్కామ్లు చేసి బయటపడాలి కానీ లేకుంటే మీకు ఎక్కడ ఓట్లు పడే మీకు గెలవరు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.